హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వలి. ఈరోజు మన నారాయణపురంలో జరుగుతున్న ధ్వజస్తంభ వేడుకలు మరియు విగ్రహ ప్రతిష్ఠ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మన మాజీ జెడ్పీటీసీ చెన్నచెట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఏం చెప్తారు ఈ వేడుక గురించి. అన్న గుడి గురించి అని చెప్పు. మన గుడి గురించి మా తాత మొత్తం కలిసి కట్టిన గుడి. మా తాత వాళ్ళ ఆచారం నుంచి మా తండ్రుల నుంచి మేము ఈ యొక్క ఆచారం కొనసాగిస్తూ ఈ ఊరి మంచిర్ల కోసం మరి పూర్వం కట్టిన పుణ్యస్వాముడి విగ్రహాలు మరి ఇక కొత్త పాత అలాగే రామాలయమైనటువంటి ధ్వజస్తంభం కూడా మరి అది కాలానుగుణంగా పాడైంది. దాన్ని బట్టి కొత్తది ఈరోజు మరి దర్శనం ఇస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు, నమస్కారాలు. ఎక్కువ ఆడపడుచులు ఈ గుడికి మరి గుమ్మడిపల్లి నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, అనంతాల నుంచి కూడా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఆడపడుచులు, ఊరు పెద్దలు, గ్రామ యువకులందరూ కూడా సహకారం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన మాటలు విన్నాక వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఈ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు మన సొసైటీ ప్రెసిడెంట్ నిర్మల పుల్లారావు గారిని అడుగుదాం, ఈ వేడుక గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ అవగాహన శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లో నారాయణపురం సత్యనారాయణ స్వామి విగ్రహాలు పునర్ప్రతిష్ఠ చేయడానికి ఈ ఊళ్ళో ఉన్నటువంటి రైతులు, గ్రామస్తులు మరియు హైదరాబాద్ లో ఉన్నటువంటి మా సోదరులు, మా మిత్రులు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి విగ్రహాలని పునర్ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రామాలయాన్ని కూడా ధ్వజస్తంభం మా చరిత్రలో మేము ఎప్పుడు చూడలేదు. సుమారు 150 సంవత్సరాలు ఉన్నది. అది ఈ రోజు శిథిలావస్థకు వస్తే దాన్ని ఈ రోజు మళ్ళీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేసుకోవడానికి మాకు అందరం కూడా కొనుక్కొని ప్రతి ఒక్కరు సహాయం చేసి సహకారాలతో, ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విగ్రహదాతలు చిన్నంశేష్ శేఖర్, మాధవి గారు, మోహన్ మాధవి గారు దంపతులు. ఏంటి కార్యక్రమం గురించి అని చెప్పు. కార్యక్రమం గురించి 30 సంవత్సరాల క్రితం కట్టారు. అయితే అది విగ్రహాలు రాకిస్తే మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తున్నాం విగ్రహాలని. కార్యక్రమం గురించి అని చెప్పు 2 మొక్కలు. ఏముంది, కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. చక్కగా సర్వబంధి లేచారు కమిటీ వారు. వచ్చే వారికి మజ్జిగ, అన్నదానం, టిఫిన్లు కూడా చాలా బాగున్నాయి. ఉప్మా. జై శ్రీరామ్ చెప్పు ఇవాళ కార్యక్రమం గురించి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మన రమా సత్యనారాయణ స్వామి విగ్రహ దాతలు ఉన్నారు, చెన్నచెట్టి మోహన్ రావు గారు. ఆయన మాటల్లో ఈ వేడుక గురించి విందాం. సత్యనారాయణ స్వామి జరుగుతుంది. భక్తులు చాలా ఆనందంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా పరుచుకున్నాను నేను కూడా. చాలా మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రెసిడెంట్గా మీరు చెప్పండి. ఈ రామాలయం కానీ సత్యనారాయణ స్వామి కానీ ప్రధానంగా ముందుగా కేడి నరసింహ గారు ఈ గుడిని ఎంత స్థాయికి తీసుకొచ్చారు. తర్వాత ఈ అంతా పాడుపడిపోయింది. నరసింహ గారి తర్వాత మన శ్రీ మోహన్ రావు గారి దంపతులు మన ఈ గుడిని పునర్నిర్మాణం చేశారు. తర్వాత ఈ విగ్రహాలు ఇలా జరగటం వల్ల మళ్ళీ అతనే పూనుకొని విగ్రహాలు ఇచ్చి మనకి ఈ విధంగా పరిస్థితి అయ్యేటానికి కారకులయ్యారు. అదేవిధంగా గ్రామస్తులు అందరూ సహకరించారు, దాతలు అందరూ సహకరించారు. ఈ విధంగా గ్రామంలో అందరూ ప్రజలు, ఆడపడుచులు అందరూ కలిసి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమకారుడు శాస్త్రిరావు గారు ఏం చెప్తారో విందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నారాయణపురం గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ సహకారంతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి గుడి ముందు ఇదవటం వల్ల కొత్త విగ్రహాలని పునరుద్ధరిస్తున్నారు. కాబట్టి వారందరికీ ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గుడి గురించి అని చెప్పండి. ఈవేళ నూతనంగా
శ్రీ వీర వెంకట రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. అలాగే పాత రామాలయంలో ధ్వజస్తంభ ఆరోహణ కూడా జరుగుతున్నది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ మంచినీళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని సందు ముసలి గారు మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమేం కూరలు? బంగాళదుంప పప్పు, చట్నీ, సాంబారు, వంకాయ కూర. నడిరే జాములో స్వామి నిన్ను శార దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ హలువేలు మంగమ్మ, అడగవే మా తల్లి అనురాగవల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలిపి మీరు చెప్పండి విగ్రహాల గురించి. విగ్రహాలు ఎలా చేశారేంటి? ఎన్ని రోజులు పట్టింది ఏంటి అని మొత్తం చెప్పండి. 4 నెలలు పట్టింది. ఇటు గుడి శిల్పి వరకు అయితే అక్కడైతే 6 నెలలు పట్టిందండి విగ్రహాలకి, రాత్రి విగ్రహాలు వచ్చి ఇప్పుడు పెడుతున్నారు. గుడికి ఇదిగో మొత్తం స్తంభం డిజైన్లు అండి, మొత్తం డిజైనింగ్ గర్భాలయం వైట్ వర్క్ చేసాం. ఇంకా మిగతా పెయింట్ గుడి అప్పటికి ఇప్పటికి ఏమైనా పెంచారా? పెంచామండి. ఇంకా డ్రిల్స్ గట్రా ఈ స్టీల్ ఈ దాని స్తంభాలు వర్క్ ఇప్పుడు పెంచామండి, చేసి చాలా పని చేసి. అది కూడా ఇవ్వండి ఆ స్తంభాలు డిజైన్ అండి, సీలింగ్ లోపల ఈ గ్రానైట్ వర్క్. మండపం కూడా కొత్తది అనుకుంటా. కొత్త మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసాం. పాత మండపమే దాన్ని మొత్తం మళ్ళీ చేసాం. ఈ జనాన్ని చూడండి ఫ్రెండ్స్, కోలాహలంగా ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ధ్వజస్తంభం అడవడి ఎలా ఉందో. అందరూ తమ తమ చేతులతో దాన్ని ప్రతిష్ఠింపజేయాలని ఉత్సాహంతో అందరూ వచ్చి దాన్ని పట్టుకొని ప్రతిష్ఠింప చేస్తున్నారు. కమిటీ వారి అంచనాలకు మించి ఈ జనం రావడం చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు భోజనాల దగ్గర ఏర్పాట్లు చూస్తాం. మహిళలు వరుసగా వడ్డిస్తున్నారు 2 స్టాల్స్లో. ఇటువైపు వచ్చేసేటప్పటికి కేశవ్ ప్రసాద్ గారి బృందం. కేశవ్ ప్రసాద్ గారు అంటే ఊర్లో ఏ కార్యక్రమం ఉన్నా ముందుగా తను సాయం చేస్తారు. ఆర్థిక సహాయంతో చాలా ఉత్సాహపరుస్తారు జనాన్ని. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండి మనకు వడ్డించడం చాలా ఆనందంగా ఉంది. గురించి ఏమైనా చెప్పండి. ఎంతమంది వడ్డించారు? ఎంతమందికి? 4,000 మంది వడ్డించామండి. 5 క్వింటాల బియ్యం వడ్డించాము, కింటా వంకాయలు, కింటా బెండకాయలు, కింటా దొండకాయలు, 75 కేజీలు పప్పు. చాలా బాగా వస్తుంది. కోలాహలంగా వస్తున్నారు. మంచిగా జనం దగ్గర నుంచి మనకు రెస్పాన్స్ ఉంది. అన్ని బాగా చేసామని కమిటీ వారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.